హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని గోగినేని మణిగారు రచించిన ప్రేమ కథ అనే కథను వినేద్దామండి. ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు ఎండ ఆవిడ ముఖం పైకి వచ్చింది. కందగడ్డల ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ. గంగిగోవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిందాల్లా తల ఉంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లి కూతురు తల్లి. నీలమ్మ విసురుగా మాటలు తూటాలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనడమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది. ఈమెగారి అందచందాలని మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందో ఏమిటో. అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకి ముక్కకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంతలాంటివాడు నాకు సరిపోతాడు. మీకిప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను? మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి ఆ 2 మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది. అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్లిపోయిన గదివైపుగా వెళ్లి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా, ఇక పెళ్లి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్లు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయిని సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో. నాది చాలా చిన్న ఉద్యోగం అని, అది కూడా పెళ్లి తర్వాత మానేశానని చెప్పింది. నేను నాకేం అభ్యంతరం లేదన్నాను. ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మాయి సరేనంది. అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేం లేక మిన్నంటుకుండిపోయింది. అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయం వింతగానే ఉంది. మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు. వాళ్ళు తమకి 2 వీధుల అవతల ఉంటున్న వాళ్లేనని వీళ్లకి అప్పుడే తెలిసింది. తాము పిల్లకి కట్న కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు. పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంజలు ఎన్నదగినవి కావు. ఏదో షాప్లో పనిచేస్తోంది. పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరంగానే అనిపించింది. వయసు మళ్లిన వాడెవడో అయి ఉంటాడు. పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేనని తమ స్థితిగతులను తెలుసుకుని వాళ్లే వెనక్కి వెళ్లిపోతారని వాళ్ళు ఊహించారు. అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగమూ ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్లి జరిగిపోయింది. విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో. కాని నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ళు ఉదాసీనతను గుర్తించాడు కాని తను చేయగలిగిందేమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు. కాదంబరి అత్తగారింటికి కాపురానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వహించటం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగా లేనందువలనే ఇలాంటి పని మంతురాలైన అమ్మాయిని అయితే బావుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని, పెళ్లికి కారణం అదే అయింటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసివచ్చింది. ఒకరోజు పెరట్లో నుంచి నీలబిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది. దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేయాలా, ఎవరిని సాయానికి పిలవాలా అనే ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చేసుకోగలననే భరోసా ఇచ్చాడు విశ్వం. కాని ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది. కాని ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులన్నీ చూసి ఆవిడ ఆవిస్తుపోయింది. తెల్లవారుజామున్నే లేచి ఇంటి పనులన్నీ తల్లి సలహాతో వంట పనులను పూర్తి చేయటమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు. ఒళ్ళు తుడవటం దగ్గర్నుంచి భోజనం చేయించటం వరకు కొడుకు చేయటం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే, విశ్వం బావుందమ్మా, రోజూ మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్లు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు. ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది.
ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకి మళ్లీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని 3 ఏళ్ల కొడుకుని చూసి వెనక్కిపోయాయట. ఈ విషయం తెలిసిన విశ్వం అతనికి ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవటం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు, పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతోంటే కాదంబరి వాళ్ల దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్లబోయింది. నీలమ్మ కాదంబరితో ఏ విషయమూ తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది. వీడికి వయసులో కావలసింది అమ్మ లాలన మాత్రమే, అది నేనివ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి, దానితో నాకేం సంబంధం లేదు. పిల్లవాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది. కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికో బంధం ఏర్పడింది, వాడి గురించి నాకిక దిగులు లేదు. ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను, కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు. అమ్మా, రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో, నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా? అత్త కాదు అమ్మ అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అంది, రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తోంది. నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో నేనందుకే బావని పిల్లాడిని తీసుకుని రమ్మని పిలిచాను, ఇలాగే జరుగుతోందని నేను ఊహించానులే అన్నాడు. నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూ కొడుకు వైపు నిశితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు గాని ఏదో కథ ఉందనిపిస్తోంది, అది చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అంది. సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు. ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్లి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంటు బెంచి చూసుకుని కూర్చున్నాను. సరిగ్గా ఆ బెంచీకి అటువైపు 3 అమ్మాయిలు కూర్చున్నారు. ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోటం వలన కాబోలో వాళ్ళ మాటలన్నీ నా చెవినబడ్డాయి. వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైందేమిటంటే వాళ్ళ 3 ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజు వారానికి ఒకసారిగా వాళ్ళు ఓనర్ ఇచ్చే జీతం డబ్బులన్నీ ఆ రోజుకి సెలవును తీసుకుని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకున్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడను చూశారు. మొహం నిండా రక్తం చారికలు, కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. 2 అమ్మాయిలు వాళ్ల పని మీద వాళ్ళు వెళ్లిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతనికి సాయంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్లి చేర్పించింది. తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చింది. ఆమెకు మెలకువ వచ్చాక నంబరు తెలుసుకుని వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేశావు. ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు, డబ్బుదేముంది, వచ్చే వారం మళ్ళీ అందుతుంది. పెద్దావిడ, అందులోనూ మన ఊరి మనిషి, అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి. మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటా అంది జవాబుగా. మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళో అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది. అప్పుడు మన దేశస్థురాలే కదా అనుకుంటా అంది. ఏ విదేశస్థులో అయితేనో అడిగింది. అప్పుడు కూడా ఎవరిదైతేనే ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటా, అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడిందా అమ్మాయి. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక సెకను సేపు చూసినా చాలా సాదాసీదాగా అనిపించింది ఆ అమ్మాయిలో. అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వలన కాబోలో వాళ్ళు వెళ్లిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తోంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారా తుప్పల్లో లాక్కెళ్లి పడేసిపోయారు. ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది. ఇప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయి మాట్లాడుకున్నది నీ గురించినని నాకు అర్థమైందప్పుడు. ఎదురు తిరగటం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగినది నీకు తెలిసినదే కదా అమ్మా. కొన్నాళ్ల తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి ఆమె అడ్రస్ తెలుసుకున్నాను.
నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం. గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లనిపించింది విశ్వంకి. వెంటనే లేచి వెళ్ళాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకొని నడవటం చూసి నువ్వు ఎందుకు లేచావు కినుకుగా అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది, లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తలవంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం. కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.